ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వచనంలో నేను అంటే ఎవరు అని మనం చూసినట్లయితే హబక్కుకు అనే భక్తుడు చెప్తున్న మాటలివి. ఎందుకు ఆనందిస్తాడు, ఏ సందర్భంలో ఆనందిస్తాడని మనం చూసినట్లయితే దీని పైన వచనంలో భక్తుడు అంటాడు, అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లకు కాపు లేకపోయినా, చేనులో పైరు రాకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని చెప్తాడు. అక్కడ భక్తుని పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని వైపులా కొరతుంటుంది, ఎక్కడా సమృద్ధి లేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. అన్ని కష్టాలు ఒకేసారి వచ్చినట్లు అనిపిస్తాయి. ఎటువైపు చూచినా దిక్కుతోచని పరిస్థితి అయిపోతుంది. చాలామంది దేవుని నమ్ముకుంటే సమస్యలు రావు, కష్టాలు రావు అనుకుంటారు. కానీ సమస్యలు అందరికి వస్తాయి. సమస్యలు రావటం అనేది మన చేతిలో లేదు, కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం స్పందించే విధానం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. కొంతమందికి సమస్య రాగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పరిష్కారం చనిపోవటం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు అది పరిష్కారం కాదు. ఈ లోకాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందిస్తే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకోలేం. అవి నీతో ఉంటేనే ఆనందిస్తావు, అంతేకాని అవి లేనప్పుడు మనం ఆనందించలేం. నీవు దేవుని యందు ఆనందించటం నేర్చుకుంటే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు సమృద్ధి ఉన్నా లేకపోయినా, నీకు అనుకున్నవి జరిగినా జరగకపోయినా, నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా, రోగం ఉన్నా ఆనందిస్తావు. సమస్యలో కూడా ఆనందించడం మనం నేర్చుకోవాలి. 4వ కీర్తన 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, అధికమైన సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి హబక్కుకు భక్తుడి వలె కొరతలో కూడా, లేమిలో కూడా దేవుని యందు ఆనందించడం నేర్చుకుందాం. అధికమైన సంతోషంతో నింపబడదాం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.